సిపిఐ ప్రజా పోరాటాలు ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్ ని, ఆదిలాబాద్ టు ఆర్మూర్ లైన్ ని, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ని, ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని, ఆదిలాబాద్ ఫ్లైఓవర్ బ్రిడ్జిల్ని, రామ్జీ బస్ స్టాండ్ వగారా జాగాలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని, ఆదిలాబాద్ టెక్స్టైల్ పార్క్ ని, ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని, సిపిఐ రైతుల రుణమాఫీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ 2-3 రోజుల్లో 100 సంవత్సరాల డిసెంబర్లో అడుగు పెడతా ఉంది. ఈ 100 సంవత్సరాల సిపిఐ పార్టీ చేసిన త్యాగాలు అనేకం. ఈ త్యాగాలతో పాటు గ్రామ గ్రామాన జెండాలు ఎగిరేయడం, పెద్ద పెద్ద సభలు, సదస్సులు, ర్యాలీలు పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా సిపిఐ పార్టీ డిసెంబర్ నుండి మొదలు పెడతా ఉంది. ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాకు వస్తే, ఆదిలాబాద్ జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు 60-70 సంవత్సరాలు ఇక్కడ సిపిఐ పార్టీ ఆవిర్భవించి ఉన్నది. ఆనాటి నుండి అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం ప్రజలకున్న సమస్య ఏంటంటే, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఆదిలాబాద్లో ప్రారంభమైతే నేటికి ప్రారంభం నోచుకోలేదు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైలు కావాలని అనేక మంది ఉద్యమాలు, సిపిఐ పార్టీ మరి ఇతర సంఘాలు అనేక మంది ఉద్యమాలు చేసిన అది పెండింగ్లో ఉన్నది. ఒక టెక్స్టైల్ పేరు కావాలా, కాటన్ వండుతుంది, తెల్ల బంగారం అవ్వదు కాబట్టి అది పెండింగ్లో ఉన్నది. ఎయిర్పోర్ట్ అనేది ప్రజల కళ, ఆదిలాబాద్ అభివృద్ధి అంతే ఎయిర్పోర్ట్ అయితే అది కూడా పెండింగ్ ఉన్నది. ఈ ఆదిలాబాద్లో ఫ్లైఓవర్లకు కూడా అడ్డంకులు వేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఎవరు అంటే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మొత్తం అడ్డంకులు మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటాలు ఏవైతున్నాయో దాంట్లో వ్యత్యాసాలు పెట్టి బీజేపీ ప్రభుత్వం మొత్తం ఇలా పెండింగ్లో. అలా టీఆర్ఎస్ బీజేపీ 2 ప్రభుత్వాలు ఇలా ఈ పనులు కానియకుండా ఆదిలాబాద్ని వెనకబాటు చేస్తూ ఉన్నాయి. అందుకే ఈ 100 సంవత్సరాల సిపిఐ పోరాటంలో 100 సంవత్సరాల అడుగు పెడుతున్న సందర్భంలో ప్రజలకు ఈ కార్యక్రమాలు చెప్పి ప్రజల్ని ఉద్యమాల వైపు మళ్లించి ప్రజా పోరాటాలు నిర్వహించడానికి గ్రామ గ్రామాల సదస్సులు, సభలు, ర్యాలీలు అనేక రకరకాల ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ 100 సంవత్సరాల సిపిఐ పార్టీ ఇవన్నీ సాధించే వరకు సిపిఐ పార్టీ ఉద్యమం చేస్తుంది. 100 సంవత్సరాలని పెద్ద ఎత్తున ఘనంగా ప్రజలు జరుపుకొని భారతదేశాన్ని రక్షించిన సిపిఐ పార్టీ త్యాగ చరిత్రను, త్యాగదనుల ఈటిని చెప్పడానికి ఇలా సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి ముందుకు వస్తుంది. రైతుల కొరకు కానీ, కార్మికుల కొరకు కానీ, అన్ని వర్గాల మహిళలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగ అన్ని అవకాశాల కొరకు పోరాడింది కమ్యూనిస్ట్ పార్టీ. రేపు 100 సంవత్సరాల చరిత్రను కూడా ఈ పోరాడి సాధించడానికి ముందుకు రావాలని చెప్పి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి పిలుపునిస్తా ఉంది.